ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి స్ఫూర్తి ప్రదాత రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆరికట్ల సుమతి రాష్ట్ర మహిళా నాయకురాలు, సంతనూతలపాడు నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. శాసనసభ్యులు దామచల జనార్దన్ కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేరుస్తున్నారు అంటూ మంత్రి లోకేష్ ని కొనియాడారు. తాత బాటలో తండ్రి బాటలో నడుచుకుంటూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొటార నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో మేయర్ గంగాడి సుజాత మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భగమంటే నిప్పు కణం, ధగ మెరిసే జనకిరణం. భగమంటే నిప్పు కణం, ధగ మెరిసే జనకిరణం. ఆంధ్రుల ఆశల భవితవ్యం అడుగడుగో నారా లోకేష్. మాటల్లో పేలెను తూట, చేతల్లో చెడుగుడు వాట. మాటల్లో పేలెను తూట, చేతల్లో చెడుగుడు వాట. దోపిడి పాలనపై వేట, తొడగొట్టి తీస్తాడు తాట. అడ్డంకులను దిరించే ధైర్యం గుండెల నిండా, వెలుగులు నింపగ ప్రతి ఇంట వెలిగే సూర్యుడు నారా. అతడే నారా లోకేష్, ఎదురే లేని మనిషి. అతడే నారా లోకేష్, తిరుగే లేని మనిషి. కనకమంటే నిప్పు కణం, ధగ మెరిసే జనకిరణం. ఆంధ్రుల ఆశల భవితవ్యం అడుగడుగో నారా లోకేష్. జనం జనం ప్రపంచనం, లోకేష్ తోనే యువగలం. నరం నరం సమరస్వరం, లోకేష్ అంటే యువతరం. యువనాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి ఆయనకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఆయన ఇప్పుడు ఏ విధంగా రాజకీయాలు జరుగుతున్నాయో, ఆయన ఏ విధంగా ఈరోజు పనిచేస్తున్నారో మనందరం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఇంత పాదయాత్ర చేసి ప్రజలు కష్టాలు, అటు రైతులు కానీ, మహిళలు కానీ, మెకానిక్స్ కానీ, అన్ని రంగాలలో కూడా ఏ అయితే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈరోజు పూర్తిగా అవగాహన చేసుకొని ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఒక్కో దాని మీద ఆయన ఈరోజు చేపడుతున్న పనులు కూడా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఆయన ఏదైతే వాళ్ళ తండ్రి బాటలో, వాళ్ళ తాతయ్య బాటలో నడుచుకుంటూ ప్రజల హృదయాల్లో ఒక యువనాయకుడిగా నిలిచిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన మళ్ళీ పుట్టినరోజు చేసుకోవాలి, ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, వాళ్ళ నాన్నగారి మాదిరి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కూడా ఆ భగవంతుడు కోరుకుంటూ ఆయన ఈరోజు బయట వేరే కంట్రీలో ఉన్నా కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా యువత కానీ, పార్టీ కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయటం, ఒక మంచి కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా రాష్ట్రంలో మార్పు వస్తుంది. యువనాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి మార్పుతోటి ప్రజలు ఎవరైతే ఈరోజు ఇబ్బందులు లేకుండా ఒక మంచి పరిపాలనా విధానంలో ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం.